మనం ఈరోజు మొక్కలు పిల్లలకు చెందిన తోట పరికరాలు, వ్యవసాయం చేసే వస్తువుల కోసం, అలాగే మొక్కలు నాటడం, వాటి నుండి వచ్చే ఫలములు అంటే పళ్ళు కాయల కోసం మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ వరుసగా ఈ పరికరాలు పెట్టాను కదా, ఇవి ఏంటనేది చెప్తాను. ఇవి దేనికి ఉపయోగిస్తారో తెలుసా మీకు? వ్యవసాయదారులు అంటే రైతులు పొలం పని చేయడానికి ఉపయోగించే సామాగ్రి. ఇదేంటి? పార. చెప్పండి అందరూ. పార, గుణపం, కొడవలి, కత్తి. ఇవి చూడండి, ఈ పారతోని గుణపంతోని భూమిని తవ్వడానికి, చెక్కడానికి ఉపయోగిస్తారు. ఈ కొడవలితో పొలాన్ని ఇలా కోయడానికి, ఏదైనా తుప్పలున్నా నరకడానికి ఆ కత్తిని ఉపయోగిస్తారు. చెప్పండి, ఇదేంటి? పార. చెప్పండి ఏంటిది? గుణపము, కొడవలి, కత్తి. అలాగే చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం పొలం పండించే రైతు ఏం చేస్తారో, శుభ్రంగా మట్టిని చక్కగా మెత్తగా చేసి దాంట్లో విత్తనాలు వేస్తేనే కదా మొక్కలు వస్తాయి, అవునా? ఆ మొక్కల్ని మళ్ళీ తీసి విడివిడిగా నాటితే మనకి ఇంకో ఇలా చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇవేంటి? బియ్యం. ఈ బియ్యం ఎలా పండుతాయి? ఎవరు పండిస్తారు ఈ బియ్యాన్ని? రైతు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి అందరూ. ఎవరు పండిస్తారు ఈ బియ్యాన్ని? రైతులు ఎలాగా ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యాన్ని మనం బియ్యంగా తయారు చేసుకొని మనం రోజు పొగ తింటున్నాం కదా. అలాగే ఈ పండ్లు, యాపిల్, దానిమ్మ, బత్తాయి, జామ, అరటిపండు, ఇలా చూడండి, ఇందులో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా మనకి రైతులు పండిస్తారు. అలాగే వీటితో పాటు కూరగాయలు కూడా రైతులు పండించడం వల్లే మనం చక్కగా కొనుక్కొని తెచ్చుకొని వంట చేసుకుంటున్నాం. వాళ్ళు పొలంలో ఉపయోగించే వస్తువులు ఈ పరికరాలతోనే మన వ్యవసాయానికి ఇప్పుడు మట్టిని శుభ్రంగా ఏం చేస్తారు? పొలాన్ని శుభ్రంగా పిచ్చి మొక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పడేసి చక్కగా భూమిని మెత్తగా ఇదిగో ఇలా తయారు చేస్తారు. ఇలా మెత్తగా ఉంటే అందులో మొక్కలు వేసినప్పుడు అవి మొక్కలు చక్కగా వస్తాయి. ఇలా మట్టిని మెత్తగా తయారు చేస్తారు. చేసిన తర్వాత ఈ చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలను తీసుకొచ్చి ఆ మట్టిలో ఇలాగా గుచ్చుతారు. అప్పుడు ఈ వేర్లు వచ్చి చక్కగా భూమిలోకి వెళ్ళి మంచి ఫలాలని, పంటని మనకి ఇస్తాయి. అలాగే ఈ మొక్క వేద్దాం. ఇప్పుడు దీంట్లో వేస్తారా? ఫస్ట్ మొక్క వేయాలంటే ఒక డబ్బా తీసుకోవాలి. ఏంటి? కింద గచ్చులో ఏమి లేవు, భూమి లేదనుకో, వాళ్ళు గచ్చులే ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చేయాలి? ఒక డబ్బాని తీసుకొని ఆ డబ్బాకి ఇలా కన్నాలు పెట్టుకొని మట్టిని తీసుకొని చక్కగా ఇలా మట్టిని ఇలా మెత్తగా ఇలా సోయల్ అంటే ఏంటి? మట్టిని ఇంగ్లీష్లో ఏమంటారు? సోయల్. ఇలా మెత్తగా చేసుకొని ఆ మట్టిని ఇలా ఇందులో వేసుకొని తర్వాత ఈ మొక్కను తీసుకొని ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి ఈ మట్టిని ఇలా వేసిన తర్వాత మొక్కకి ఏం తగలాలో తెలుసా? ముఖ్యంగా సూర్యరశ్మి. ఎండ తగలకపోతే మొక్క బ్రతకదు. చక్కగా ఎండలో పెట్టుకొని, ఎక్కువ ఎండలో కాకుండా నీళ్ళలో కాకుండా పెట్టి సూర్యరశ్మి వచ్చేలాగా మొక్కల్ని పెంచుకోవాలి. మీ అందరూ కూడా ఇంటి దగ్గర మొక్కలు ఏమన్నాను మొన్న వేసారా? ఎవరైనా చెప్పండి. వేసారా? వెరీ గుడ్. ఇలా మొక్క వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా వదిలేయకూడదు. దానికి కొంచెం నీటిని పొయ్యాలి. నీళ్ళు పోయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది కదా. ఇలా మొక్కలేసి మీ ఇంటి దగ్గర పెంచుకోండి బాగా, సరేనా? తెలిసిందా మొక్కలు ఎలా వేయాలో? అలాగే మనం గింజలు ఉన్నాయనుకో, గింజలు తీసుకొని మట్టి చూపించాను కదా ఇందాక, ఆ మట్టిలో ఇలా వేసి మళ్ళీ పైన మట్టి కప్పేసాం అనుకో, మనకు ఆ గింజలు ఏ గింజలు అయితే వేస్తామో ఆ మొక్కలు వస్తాయి. ఇప్పుడు మెంతులు వేసామనుకో మెంతి కూర వస్తుంది. అలాగే ధనియాలు వేసారనుకో మట్టిలో, ఇంటి దగ్గరికి వెళ్ళి వేసి చూడండి ఎలా వస్తుందో తెలుస్తుంది. అప్పుడు కొత్తిమీర వస్తుంది ధనియాలు వేస్తే. అలాగే కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి, తోటకూర విత్తనాలు, అవన్నీ జిమ్మితే ఏ విత్తనాలు వేస్తే ఆ మొక్కలు మనకి చక్కగా వస్తాయి. మొక్కలు వేయడం ఎలాగో తెలిసిందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదేంటో చెప్పండి. పార, ఇది గుణపం, కొడవలి, కత్తి. ఈ పార ఎందుకు ఉపయోగిస్తారు? నేలని చెక్కడానికి. ఇది లోపలికి ఇలా పొడిచి నేలని పైకి తీయడానికి ఉపయోగిస్తారు. ఈ కొడవలతో ఇలా పంటని కోస్తారు. ఈ కత్తి ఉంది కదా, పెద్ద కొమ్మలు తుప్పలు ఉన్నాయనుకో, ఆ కత్తితో ఇలా నరకడానికి ఉపయోగిస్తారు. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా చూసారా అలా చేయడం? తుప్పలు నరకడం అది చూసారా? పింకీ కచ్చి పక్కన అర్థమైందా మీకు? ఇప్పుడు మొక్కను ఎలా వేస్తారో మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి మొక్కలు పెంచుతారా?
మొక్కల్ని పెంచాలి. ఎప్పుడు కూడా ఉన్న మొక్కల్ని పాడు చేయకూడదు, నరికేసి తీసేయకూడదు. మొక్కల వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది, మంచి పువ్వులు కాయలు పండ్లు అన్నీ కూడా వస్తాయి. మొక్కల్ని బాగా ఇష్టంగా పెంచుకోవాలి. చిన్నప్పటి నుంచి మీరు అలా పెంచారనుకో మీరు పెద్ద అయ్యాక పెద్ద మొక్కలు అవుతాయి. ఇంటి దగ్గర ప్లేస్ లేని వాళ్ళు కుండీలు వేసుకొని పెంచుకోండి.